చిన్నప్పుడు చేయి పట్టుకుని నేనున్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. అసలు ఆటో పట్టుకుని నిన్ను తీసుకువెళ్ళడం ఏంట్రా నేను? మీకు ఇప్పుడు లాజిక్లో ముఖ్యమా? మందేసి కారు తీస్తుంటే నేనే పోలీసులు పట్టుకుంటానని ఆపాను. ఓ అవునా, సంతోషంరా. కనీసం ఆ మంచి పనైనా చేసాం. పోలీసులకి మందేసి దొరికి ఉంటే ఇంకా చండాలం అయిపోయి ఉండేది. ఇప్పుడు మాత్రం తక్కువైందా ఏంటి? మీరు మందు తాగిన విషయం మేడంకి తెలిసిపోయిందిగా. ఏంటి? నేను మందు తాగిన విషయం మధుకు తెలిసిపోయిందా? మరి తాగి నాన్న యాగి చేస్తే తెలియకుండా ఎలా ఉంటుంది? అసలు నేనేం చేశాన్రా? రాత్రి తాగి వద్దంటున్నా వాళ్ళ ఇంటి గేటు దూకి నిద్రపోతున్న మేడంని బూజు కర్రతో పొడిచి మరీ నిద్ర లేగొట్టారు. అక్కడ అరిచి గోల చేయబోతుంటే మేడం మీ నోరు నొక్కి మిమ్మల్ని నెత్తి మీద 4 మొట్టారు. మేడం చేతికి మీరు చిక్కాక నేనున్నానంటే నేను కూడా దెబ్బలు తినాల్సి వస్తుందని చల్లగా జారుకున్నాను. దుర్మార్గుడా! అలాంటి సమయాల్లో నన్ను ఎలాగైనా తప్పించి అక్కడి నుంచి తీసుకురావాలి కదరా. మీరు ఇక్కడుండగానే ఆగలేదు, అక్కడ దాకా నన్ను లాక్కెళ్లారు. నేను మిమ్మల్ని పట్టుకొని లాక్కు రాగలనా? పైగా నేను మేడం చేతికి దొరికాననుకో నా పరిస్థితి ఏంటి? ఎలాగో మీరు మేడం చేతికి చిక్కారు. పిల్లని దగ్గర దెబ్బలు తినడం మొగుడికేం కొత్త కాదు అని నేను వచ్చేసాను. ఏంట్రా, నేనేదో రోజు తన దగ్గర తన్నులు తింటున్నట్టు అలా చెప్తున్నావు? ఇక నుంచి ఉంటాయి మరి. ఎందుకుంటాయి? మామూలుగానే మీ మీద పీకలొత్తు కోపం ఉంది. పైగా ఇప్పుడు మీరు మందేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి నానా రచ్చ చేశారు. ఇక ఊరుకుంటారా? అవునరా, అసలే అది రాక్షసి. ఇప్పుడు ఆ రాక్షసికి నేను మందేసిన విషయం తెలిసిన తర్వాత నన్ను బతకనివ్వదురా. ఏం చెయ్యనురా? ఇంకా చేయగలిగింది ఏం లేదు బస్సు. కాళ్ళ విలా పడి కన్నీళ్లతో ఆవిడ పాదాలు కడగడం తప్ప. మేడం గారి సంగతి తర్వాత. ముందు ఇంట్లో మీ అమ్మగారికి దొరుకుతారు. మరి దాని సంగతి ఏంటి? అమ్మకి దొరకడం ఏంట్రా? అవును మరి. మీరు రాత్రి అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఇంత పొద్దెక్కేదాకా ఇంకా ఇంటికి వెళ్ళలేదంటే ఈ పాటికి మీరు ఇంట్లో లేరన్న విషయం మీ ఇంట్లో తెలిసిపోయి మీ ఫోన్కి 2 సార్లు కాల్ చేశారు. అవునా? నా ఫోన్ ఏది? ఎదుగోండి, ఇక్కడే పెట్టుంచాను. ఫోన్ తీసి చెప్పేసావే ఏంటి? అమ్మో, ఆ పని నేను ఎందుకు చేస్తాను? ఫోన్ తీయలేదు, ప్రస్తుతానికి రక్షించా. అక్కడ మీ అమ్మగారు తమరి గురించి ఎన్నెన్ని అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో. ముసలి నిన్ను ఏమిటే? ఇందాకేంటి అమ్మతో వాగుతున్నావు? అబ్బా, పొద్దునే నా పీక పట్టుకు పిసుకుతున్నావు. అయినా నేనేమన్నాను? ఆహా, ఇందాకే 10 నిమిషాల ముందు వాగావు కదా, అప్పుడే మర్చిపోయావా? నేనేమన్నాను? నాటకాలు ఆడుకు. ఏమన్నావంట? ఏమన్నా? ఆయన రాత్రే వచ్చాడా? నేను పొద్దున వచ్చినట్టు నాటకం ఆడుతున్నానా? నీ ఇష్టానికి పిచ్చి పిచ్చి ఊహాగానాలు చేసేసుకొని అవాక్కులు చివాకులు పేల్తావా నువ్వు? ఇది మరీ బాగుందే. నీ మొగుడు మొహం చూస్తే తెలియడం లేదు. రాత్రంతా ఇక్కడే ఉన్నాడని స్పష్టంగా తెలిసిపోతుంది. హే, నీకేనా మెంటలా? రాత్రంతా ఇక్కడే ఉంటే మొహం అదోలా ఉంటుందా? అసలు అర్ధరాత్రి పూట నీకు తెలియకుండా ఎలా వస్తారింట్లోకి? పిచ్చి బాగుడు నువ్వును. మాకు తెలియకుండా రావడానికేముంది? నీకు తెలిస్తే చాలు కదా నీ మొగుడొచ్చేది. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆ వచ్చే మొగుడు నీకు ఫోన్ చేసి పలానా టైంకి వస్తానని చెప్పుంటాడు. నువ్వు దొంగచాటుగా తలుపు తెరిచి మొగుడిని ఇంట్లోకి తెచ్చుకొనుంటావు. ఛీ, సిగ్గులేదే నీకు ఇలా మాట్లాడడానికి? నాకేంటే సిగ్గు? జరిగిందే కదా చెప్తున్నాను. మొహం పచ్చడిపోద్ది. జరిగింది చెప్తుందట. అసలు నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థం అవుతుందా? నాకేం అర్థమైందో నీకు కూడా అర్థమైందిగా. పెళ్ళైన కొత్త జంట, నువ్వు 3 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నావు. ఆ మాత్రం విరహం ఉంటుంది కదా నీ మొగుడికి. చీ, నీ వయసుకి తగ్గట్టు మాట్లాడుతున్నావు నువ్వు. అబ్బో, మొగుడు అర్ధరాత్రి పూట ఇంటికొస్తే ముద్దు ముచ్చట్లాడి ఇప్పుడు పొద్దున్నే నేనంటే వచ్చిందంట. సిగ్గులేదా నీకు? అసలు మాకు ముహూర్తాలే పెట్టలేదు. అలాంటిది నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎలా చేస్తావు? ముహూర్తాలు మేం పెట్టలేదు గాని మీ ముహూర్తాలు మీరు పెట్టుకోలేదని గ్యారంటీ ఏంటి?
ఏయ్ పోవే, నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాది బుద్ధి తక్కువ.